అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ప్రేమించాడు, పెళ్ళన్నాడు. నువ్వు లేకపోతే నేను లేనన్నా. శారీరకంగా దగ్గర చేసుకుని ఒక్కసారి కాదు 3 సార్లు ప్రెగ్నెన్సీ తీయించాడు. నేను ఒక్క మాట మాట్లాడితే తప్పంటున్నావు. నువ్వు చేసినంత ఏంటిది? నేను ఏంటి వద్దు, ఏంటి వద్దు, ఏంటి వద్దు. నన్ను రోడ్డుకి ఇడిచినావు, నన్ను బజార్కి ఇడిచినావు. మాట్లాడితే చిత్రహింసలు, బయటికి రానంటే గొడవలు చేయడం. అమ్మాయిని మోసం చేసి చంపేసింది. 4 months టైం కావాలని అడిగారు. రాసిచ్చిన 25వ రోజు మనసిచ్చిన పాపానికి మానసికంగా హింసించాడు. సీన్ కట్ చేస్తే కుత్బుల్లాపూర్లో బ్యూటీషియన్ సూసైడ్ అంటూ బ్రేకింగ్. నేను ఆ మాట అన్నాక మాత్రం నేను బతుకుతాను. కుటుంబం గుండెలు అవిసేలా ఏడ్చింది. దురదృష్టం ఏంటంటే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నాక నిజంగానే తన తండ్రి గుండె పగిలింది. అనారోగ్యంకు ఈ బాధ కూడా తోడైంది. చెల్లి చనిపోయిందన్న బాధ కూడా తోడైంది. నాన్నగారు కూడా కాలం చేశారు. కూతురి చావుకు కారణమైన వాళ్ళు కళ్ళెదుటి జల్సాలు చేసుకుంటూ కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతుంటే ఆ తల్లి హృదయం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. న్యాయం చేయాలంటూ మనం టీవీని కాంటాక్ట్ అయ్యారు. నమస్కారం అమ్మ. మీ పేరమ్మా? రాదా. అసలు ఏం జరిగింది? ఎలా చనిపోయింది మీ అమ్మాయి? మా అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది సార్. ఊరేసుకుని చనిపోయింది. ఎవరి వల్ల? ఒకరి వల్ల. ఒకరి వల్ల. అజయ్ అనేటోడు. అజయ్ అన్నట్టు. వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారా? ఫ్రెండ్స్ అని చెప్పింది ఫస్ట్. ఎన్నేళ్ళుగా చెప్పింది మీకు ఫ్రెండ్స్ అని? 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ముందటి నుంచే ఒక కోచింగ్కి అయినప్పుడు పరిచయం అయిందమ్మా అన్నది. ఒకే ఊరు కదమ్మా అది. అయితే వాళ్ళకి మెడికల్ షాప్ ఉంది. ఓకే. ఆ అబ్బాయి అజయ్ది కూడా మీ ఊరే? మా ఊరే, మా ఇంటికి దగ్గరనే ఉంటుంది. అయితే ఇట్లా పరిచయం అన్న అన్నది. అయితే మాట్లాడుకుని ఇప్పుడు అందరికి మాట్లాడుకుంటున్నారు కదా అని నేను కూడా సైలెంట్గా. కొన్ని రోజులైనాక మా సార్కు మంచిగా లేకుండే. మంచిగా లేకపోతే వాళ్ళకి మెడికల్ షాప్, మెడికల్ షాప్లో మందులు తీసుకున్న నుంచి పరిచయం కదా అని ఆ మెడికల్ షాప్లో మందులు తీసుకున్న నుంచి మా ఇంటికి వచ్చుడు స్టార్ట్ అయింది. 3 సంవత్సరాలు. అంటే అబ్బాయి మీతో కూడా ఆ రిలేషన్ మెయింటైన్ చేశాడా? అంటే ఇంటి దగ్గర రావడం, మిమ్మల్ని పలకరించడం? అంతకుముందు రాకపోతుండే, ఫోన్లలో మాట్లాడుకుంటారు. 3 సంవత్సరాల నుంచి అయితే ఇక మెడికల్ షాప్లో తీసుకున్న నుంచి ఆయన అచ్చుడు, మందులు ఇచ్చుడు, ఇచ్చే ఇట్లా వాడాలని చెప్పుడు. అమ్మ సార్కి ఆరోగ్యం మంచిగా లేదు. అప్పటి నుంచి ఇంటికి వచ్చాడు. మాకు కిరాణా షాప్ ఉండే. షాప్లో కొంచెం కూర్చొని పోతుండే. అట్లనే కూర్చొని పోతే గంతే అనుకున్నా నేను కూడా. పరిచయం ఉండి మాట్లాడుకుంటారు కదా అని అనుకున్నా. ఇక అట్లనే ఇంటికి వచ్చుడు చేసుడు ఇదే. షాపులనే కూకుందరు, మరి లోపలికి కూడా రాకపోదురు. ఆమె షాపులో వచ్చి కూర్చుని ఇంట్లోనేనా మేము అందరం మాట్లాడుకుంటా కూకుంటుంటే ఇక అట్లనే ఇక వాళ్ళకి ప్రేమ మొదలైందో మరి ఎట్లయిందో కానీ అమ్మాయిని మోసం చేసి చంపేసిండు సార్. చనిపోయినాక మాకు ఇవన్నీ తెలిసినాయి. ఇట్లా పెళ్లి చేసుకుంటాను అని ఈయనకు ఫోటోలు చూసినాకనే అడిగిపించిన. 3 నెలల ముందు అడిగిపించిన. అమ్మాయి చనిపోకముందు 3 నెలల ముందు అడిగిపిస్తే వచ్చి చెప్పిండు మాతో కూడా, పెళ్లి చేసుకుంటా, నేను సుష్మని పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేసుకొని ఉద్దేశం లేనిది మేము ఇట్లా ఎందుకు మాట్లాడుకుంటాం అది ఇదన. పెళ్లి చేసుకుంటా అంటే అందరితో పెళ్లి చేసి ఇస్తా బాబు నేనన్నా. మా అబ్బాయి అన్నాడు, కట్నమైనా వస్తా బిడ్డ అని అన్నా. కట్నం మీకు ఎంత కావాలంటే అంత కట్నం కూడా ఇస్తా, కట్నం కూడా ఇస్తా అన్న. ఎంత కట్నమైనా ఇస్తా బిడ్డ, మీరు పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేసుకుని మాట్లాడుకొని మరి ఇట్లా తిరుగుతే మంచిగా ఉండదని కూడా చెప్పిన. చేసుకుంటా అంటే పెళ్లి చేసుకుంటా అని ఇంటికి వచ్చే వీడియో తీసి లేదు. అది వీడియో తీస్తే చిన్న గొడవ అయింది. మా అమ్మాయి ఎందుకు వీడియో తీసిండ్రు అది ఇదని కొంచెం లొల్లి పెట్టింది. ఏదైనా మన మంచిగా కదా, నేను వీడియో తీయంగానే మనం వాళ్ళకి ఇస్తున్నామా చేస్తున్నామా అని కూడా అన్నా. అని అన్నాకనే ఇక ఆ వీడియో తీసి నుంచి ఇక వీళ్ళకి గొడవలు పెద్దగా అయినాయో మరి ఏమైనాయో కానీ ఇక అన్ని ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు కదా. ఇక నాకు వాళ్ళేమో ఇక్కడ ఉండే, ఆమె ఇక్కడ ఉండే, ఆయన అక్కడ ఉండే. నేను కూడా ఇక ఆ జోలు తీయలేను. ఈయన ఇంటికి వచ్చి మాట్లాడిన సంగతి అయినాక నెల 15 రోజులు అయింది. నెల 15 రోజులు అయినాక మళ్ళా అడిగిండు, మా అబ్బాయి అడిగిండు,
ఏమయ్యానంటే మా అబ్బాయి తోటి గలీజ్ మాటలు తిట్టి ఏం చేస్తావు పీక్కుంటావు అది ఇది అన్న అనగానే ఇక గిట్లా అంటుండే అజయ్ అని నేను అడిగి అని అంటే చేసుకుంటా అన్నాడు కదా ఇంకేంది ఏం అనంగా కూడా నన్ను బాధ పెడుతున్నారని ఏడ్చింది ఆమె కూడా ఆమె ఏడ్చిన నేను ఏడ్చిన కాదే మన ఆడోళ్ళ విలువ పోతుంది కదని మనం మంచి కుటుంబం ఇట్లుంటుంది ఇవరికి ఆ పెళ్లి చేసి చూడు ఎక్కువ అని అంటే కన్నయ్యని గట్లా అనబడుతుంది అన్నాకనే ఈయనతోటి కొంచెం లొల్లి అయింది నువ్వు చెప్పంగా వింటలేవు చేస్తలేవు అని అంటారు కదా మగోళ్ళు అనగానే సఖీ సెంటర్కి వెళ్ళి తర్వాత రోజు సఖీ సెంటర్కి అయినాక ఆమెను పిలిపించి నేను బాగా ఏడ్చిన వద్దురా సఖీ సెంటర్కి అని ఏడ్చిన అమ్మాయిని పిలిపితే మంచిగా ఉండదురా విలువ పోతుంది అని అంటే ఏం కాదమ్మా ఏం కాదని అనుకుంటా తీసుకుపోయి ఆమె ఏడ్చింది నన్ను అక్కడికి పిలిపిస్తారా అని అమ్మ నన్ను అక్కడికి పిలిపించిన మస్తు ఏడ్చిన నేను ఆమె ఏడ్చిన అంటే వాళ్ళు మేడం కూడా ఆమె కాళ్ళు పట్టుకున్న మేడం అద్దు మేడం మా అమ్మాయిని గిట్లా పోలీస్ స్టేషన్కి పిలిపించినాం అంటే మంచిగా ఉండదు అని అంటే ఏం కాదమ్మా ఏమైతుంది ఇక్కడికే గింత బాధపడుతున్నావు అని అంటే మా అమ్మాయిని గిట్లా రోడ్డు మీదకి ఏడ్చిందని అనుకుంటారా అమ్మ అని అన్నాకనే 1-2 గంటల సేపు ఏడ్చిన మేడం దగ్గరని ఏడ్చినాక మా అమ్మాయి వచ్చింది వచ్చి ఏడవకండి చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఇంత గట్టిగా అడిగేది ఏంటంటే రేపు పొద్దున ఇంకొక అమ్మాయి పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టాలన్నా లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి అబద్ధాలు చెప్పాలన్నా భయపడాలి వచ్చి మేడం తోటి అన్నది నన్ను చేసుకుంటా అన్నాడు మేడం నాకు నమ్మకం ఉన్నది అని అన్నది అన్నాకనే మరి ఆయనను పిలిపి ఇట్లా మరి ఎందుకు చేసుకుంటలేడు ఇట్లా ఎన్నో అయినాయి కేసులు అయినాయి అట్లా చేసుకోకుండా అది అని అంటే ఏ నమ్మకం ఉంది మేడం నాకు చేసుకుంటానంటే ఈయనేమన్నాడు అంటే రేపటి రోజు పిల్లల కోసం బాధపడతావే నువ్వే బాగా లేట్ అవుతుంది వీడికి అని అంటే మాకు పిల్లలు కాకపోతే నేను వేరే పిల్లని తెచ్చుకుంటాను తెచ్చుకుంటాను గట్ల ఎందుకు అంటున్నామే పిల్లలు కాలేదు పెళ్లి చేసుకుంటే అవుతారు కదని నేను నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడేదాన్ని అయితే నన్ను ఇక్కడికి పిలిపిస్తావు బాగా ప్రేమ ఉండే మా అమ్మాయి ఒకటే ఆడపిల్ల కదా ఇంకా ఒక్కటి ఆడపిల్ల అసలు ఏమనకపోదు ఉంటే నేను ఆమె కూడా నన్ను ఏమనకపోతుంది చిన్న పిల్లని చూసినట్టు చూస్తున్నాను అన్నాక ఆయన రమ్మన్నాను మేడం అన్నాడు ఆయన రాడు వాళ్ళు ఫ్యామిలీ విలువ పోదా పిలిస్తే ఆయన మీద నాకు నమ్మకం ఉన్నది అంత నమ్మకం ఏంటి అసలు అమ్మాయికి బాగా నమ్మించండి అమ్మాయి ఇప్పుడు పిలిస్తే వాళ్ళ పరుగు పోతుందని చెప్పి పిలవలేదు అతనికి ఫోన్ చేసింది రమ్మని అతను రాలేదు అతను రాకుంటే ఎలాగో రావట్లేదు మా చెల్లి కూడా బతిమలాడుతుంది వద్దని బతిమలాడితే సరే ఇలా బతిమలాడుతున్నాం కాబట్టి నువ్వు చేసుకోకపోతే ఏం చేస్తావు అంటే మా చెల్లెలు కూడా రాసిచ్చింది ఆ పాపను అడాప్షన్ చేసుకుంటాను రాసిచ్చింది మరి మీకు చేసుకునే నీకు నమ్మకం ఉందంటే 100% నమ్మకం ఉంది అస్సలు మోసం చేసే మనిషి కాదు అని చెప్పింది సరే మరి నీకు ఎన్ని నెలలు టైం కావాలని అడిగారు ఎన్ని నెలలు అంటే మాకు 4 months టైం కావాలి మేడం మళ్ళీ ఫోన్ చేసి అడిగింది అతన్ని 4 months టైం కావాలని అడిగారు సరే 4 months టైం తీసుకొని 4 monthsలో ఏదో ఒకటి తెలుసుకోండి అని చెప్పింది మా చెల్లెలకు రాసిచ్చింది నేను ఏంటి అడాప్షన్ చేసుకుంటాను నేను సొంతంగా బతకగలుగుతాను కాకపోతే మాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది 100% పెళ్లి కూడా అవుతుంది సో ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ వెళ్ళొద్ది అని చెప్పి రాసిచ్చిన 25వ రోజు తను చనిపోయిందని మాకు న్యూస్ వచ్చింది సో ఎందుకు చనిపోయిందో ఆ క్షణం నాకు తెలీదు నేను వెళ్ళి చూసిన తర్వాత హ్యాంగ్ అయి ఉంది డెత్ బై హ్యాంగింగ్ అని ఉంది పోలీసులు అప్పటికే వచ్చారు నేను వెళ్ళేసరికి పోలీసులు వచ్చారు బాడీ తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాశాను ఆ క్షణం నాకు ఏం తెలియదు ఏం జరిగిందో తెలియదు నేనేం చేశాను పలానా అబ్బాయిని ప్రేమించింది మేము సఖీ సెంటర్కి వెళ్ళినాం 4 నెలలు టైం అడిగారు 4 నెలలు టైం ఇచ్చాం ఈ 4 నెలలని అతను మోసం చేసి ఉండొచ్చు నాకు అనుమానంగా ఉంది అని చెప్పి నేను రాసిచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసిచ్చి బాడీని తీసుకొని గాంధీ హాస్పిటల్కి వెళ్ళాం నెక్స్ట్ డే పోస్ట్మార్టం చేశారు పోస్ట్మార్టం చేసి బాడీ మాకు ఇచ్చారు మేము ఆ రోజే ఇచ్చిన రోజు 4 o'clock నాకు బాడీ హ్యాండ్ ఓవర్ చేశారు 8 o'clock జగిత్యాల వచ్చాం మేము
ఈ అబ్బాయితో రిలేషన్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి మీకు ఏమన్నా విషయాలు షేర్ చేసిందా? ఫ్రెండ్ అని చెప్పింది. ఒక 5 years నుంచి తన ఫ్రెండ్, 5 years నుంచి తన ఫ్రెండ్ అని చెప్పింది. ఎప్పుడైనా మాట్లాడుకున్నా కూడా ఎవరు అతను అంటే ఫ్రెండ్ అని చెప్పేది. మీకు అనుమానం రాలేదా? నాకు అనుమానం రాలేదు. ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత మనం మళ్ళీ గుచ్చి అడిగితే బాగుండదని చెప్పి నేను అడగలేదు. ఫోన్ మాట్లాడుకునే వాళ్ళు మా నాన్నకి ఏదైనా మెడికల్గా, మా నాన్నకు ఆరోగ్యం బాగుండట్లేదు, మా నాన్న కూడా చనిపోయారు, మా చెల్లెలు చనిపోయిన 50 రోజుల తర్వాత చనిపోయారు. మా నాన్నగారు మా చెల్లెలు చనిపోయిన తర్వాత 50 రోజులకు చనిపోయారు అనారోగ్యంతో. అనారోగ్యంకు ఈ బాధ కూడా తోడైంది. చెల్లెలు చనిపోయిందన్న బాధ కూడా తోడైంది. మా నాన్నగారు కూడా కాలం చేశారు. సో మా నాన్నగారు సిక్గా ఉన్నప్పుడు మందులు తీసుకుని వచ్చేది, అతను మందులు తీసుకొని ఇచ్చేవాడు. సో అలా ఫ్రెండ్స్గా ఉన్నారు కదా అని తెలిసింది. నాకు ఎప్పుడు డౌట్ వచ్చిందంటే, నేను తన ఫోన్ తీసుకుని ఒకసారి చూసినప్పుడు తన ఫోన్లో మా చెల్లెలు ఆ అబ్బాయి ఇద్దరు క్లోజ్గా ఉన్న ఫొటోస్ కనిపించాయి. ఓకే, మీ చెల్లెలి ఫోన్లో? మా చెల్లెలి ఫోన్లో అతను మా చెల్లెలు ఇద్దరు క్లోజ్గా ఉన్న ఫొటోస్ కనిపించాయి. నేను ఆ ఫొటోస్ మా చెల్లెకి చూపించాను, మా నాన్నకు కూడా చూపించలేదు. నేను మా చెల్లెలకి చూపెట్టి ఇది ఫ్రెండ్షిప్ లాగా లేదు, ఏంటిది మీ సంగతి అని అడిగితే అప్పుడు ఓపెన్ అయ్యి చెప్పింది. 5 ఏళ్ల తర్వాత మీకు ఆ ఫోటో చూసాక క్లారిటీ వచ్చింది. అవును. అప్పుడు మాకు నేను గట్టిగా అడిగితే మాకు చెప్పింది, నేను అతన్ని లవ్ చేస్తున్నాను, మాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది. అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం అంటే 5 years నుంచి ఎందుకు లాగుతున్నారు? 5 years అనేది చాలా ఎక్కువ టైం. మా చెల్లెలకి ఏజ్ 30 నుంచి స్టార్ట్ అయింది, 35 వరకు వాళ్ళు సాగదీస్తూ వచ్చారు. ఇంకో 5 సంవత్సరాలు అయితే ఒక ఆడపిల్లకి బాడీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుద్ది. నువ్వు పోస్ట్ పోన్ చేసుకున్న దగ్గరికి చాలు, ఇక్కడితో ఇది ఆపేసేసి పెళ్లి చేసుకోండి. అతను వచ్చి మన అమ్మానంతో మాట్లాడితే మన అమ్మానాన్ని ఒప్పుకుంటారు, అఫీషియల్గా మాట్లాడినట్టు ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ అమ్మానంతో మాట్లాడుకోమని చెప్పాను. అతను రమ్మని చెప్పాను. అతను చెప్పిన ఒక 2-3 days తర్వాత వచ్చాడు మా ఇంటికి. మా ఇంటికి వచ్చి మా అమ్మతో మా నాన్నతో నాకు సుష్మ అంటే ఇష్టం, నేను సుష్మని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మేము అది వీడియో రికార్డింగ్ కూడా చేసాం. నెక్స్ట్ వాళ్ళ అమ్మ నాన్నకు చూపెట్టడానికి, లేదంటే ఇది పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులకు చూపించడానికి ఒక ప్రూఫ్గా చూపెట్టాం. ప్రూఫ్గా మేము రికార్డ్ చేసి పెట్టుకున్నాం. ఆ రికార్డింగ్ వల్ల కూడా గొడవైంది. ఎందుకు రికార్డ్ చేశారు, అతని మీద నాకు నమ్మకం ఉంది, అతను అలా మోసం చేసే మనిషి కాదని అప్పుడు కూడా అయిపోయింది. ఆ రికార్డ్ చేసినందుకు కూడా మా ఇంట్లో గొడవైంది. మా సేఫ్టీ కోసం మేము రికార్డ్ చేసి పెట్టామని చెప్పాను. మేము 1 month టైం ఇచ్చాం. ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత నాకు ప్రాజెక్ట్ ఉండి కాల్ చేయలేకపోయాను. బట్ 45 days తర్వాత కాల్ చేశాను నేను. 1 month కంటే ఎక్కువ టైం ఇచ్చాం. 45 days తర్వాత ఆ అమ్మాయి నమ్మిందంటే ఓకే, మీరు నమ్మడానికి రీజన్ ఏంటి అసలు? ఇప్పుడు వాళ్ళు 5 years అమ్మాయి దగ్గర ఈ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గర సేఫ్ గా ఉంటది అని ఏ పాయింట్ లో మీరు నమ్మారు అబ్బాయిని? అసలు సేఫ్ గా ఉండదు. ఇప్పుడు వాళ్ళది మా ఊరే, అతను ప్రేమిస్తున్నా అని చెప్పిండు, పెళ్లి చేసుకుంటా అని అంటున్నాడు. సో దానికి ప్రాబ్లం ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు అది కూడా తర్వాత పెళ్లి చేసుకుంటా, ఆమె ఇక్కడ ఉండే, ఆయన అక్కడ ఉండే, ఎట్లా డౌట్ వస్తుంది సార్ చెప్పి? ఇక్కడ ఉన్న మనిషి అమ్మాయి ఉండేది కుత్బుల్లాపూర్లో, మనం ఉండేది జగిత్యాలకి వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళు. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి సీరియస్గానే ఉన్నాడా అనుకున్నాను. టైం పాస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. టైం పాస్ కాకుండా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కాబట్టి మేము నమ్మాం. సరే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు ఓకే అనిపించిందా? ఓకే. ఆయన అబ్బాయి ఒక్కడే, వాళ్ళకి అక్కు ఉంది, అబ్బాయి అంతే, ఇద్దరే. ఈయననే సంపాదిస్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న రైస్ మిల్లు పెట్టిండు కానీ తీసేసిండు. వాళ్ళ అమ్మ ఇంట్లోనే వంట చేసుకుంటూ ఉంటుంది. ఈయన ఒక్కనే సంపాదించుకుంటుండు కదా, ఇద్దరు బతకగలుగుతారు కదా అని ఇస్తామని దాంట్లో మీరు కాంప్రమైజ్ అయ్యారు. ఓకే, సొంతం ఇల్లు ఉంది వాళ్ళకు కూడా. అతను చీటర్ కాదు కాబట్టి, ఇలా సీరియస్ గా మాట్లాడాడు కాబట్టి మేము ఒప్పుకున్నాం. మా ఇంటికి వచ్చి జెన్యున్ గా మాట్లాడాడు, 10 నిమిషాలు మాట్లాడాడు, చేసుకుంటా అని చెప్పాడు. 10 నిమిషాలతో ఇంట్లో అజయ్ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడలేదు. అదే సార్ మేము టైం ఇచ్చింది అందుకు కదండి. మేము ఎగ్జాక్ట్లీ నేను మాట్లాడినాక రాండి, మా అమ్మకు ఆపరేషన్ అయింది, అదే ఓళ్ళు ఉంది అని టెంట్ వేసిండ్లు అది ఇది అని మాట్లాడిండు. ఆయన తీసుకొని వస్తామని చెప్పినాం, 10 మందిని తీసుకొని వస్తామని అంటేనే వద్దు అంటే మా అమ్మకి ఎట్లుంది. 30 days టైం ఇచ్చాం సార్. 30 days అయిపోయింది. 45 days తర్వాత మాట్లాడాను నేను మళ్ళీ. 30 days అయిపోయి 45 days అవుతుంది. మీరు ఇంకా మీ ఇంట్లో మాట్లాడుకోకపోవడానికి కారణం ఏంటిది? వాళ్ళ మదర్ హౌస్ వైఫ్, వాళ్ళ ఫాదర్ రిటైర్డ్, ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. ఇతనే సంపాదించేది. మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్నతో ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి? మీరు ఏంటిది ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు? మీరు ఈ 45 రోజుల్లో మీకు 10 నిమిషాలు టైం దొరకలేదని మాట్లాడినా. అప్పుడు అతను రివర్స్ మాట్లాడాడు. నా ఇష్టం వచ్చినప్పుడు నేను మాట్లాడుకుంటా, నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా, నువ్వు నన్నే పీకలేవు అన్నాడు.
అంటే ఆ విషయంలో గొడవైంది. నేను రేపు మీ ఇంటికి వస్తా, ఏం పీకుతానో రేపు చూపిస్తాను మీకు, 10 మందిని తీసుకొని మీ ఇంటికి వస్తా, గొడవ పెట్టుకుంటాను నేను. మీ అమ్మ నాన్నకి చెప్తా మీరు చేసే పనులు ఏంటిది, ఆ ఫొటోస్ చూపెట్టినా కదా, ఆ ఫొటోస్ క్లోజ్గా ఉన్న ఫొటోస్ మీ అమ్మ నాన్న కూడా చూపిస్తా, మీ అబ్బాయి చేసే పనులు ఏంటి అని అడుగుతాను నేను అని. నెక్స్ట్ డే వస్తా అని చెప్పి చెప్పాను. ఆ రోజు నైట్ మా చెల్లెలకి మాకు పెద్ద గొడవ అయింది ఇంట్లో. మీరు ఎందుకు ఆ అబ్బాయిని ఇలా ఫోర్స్ చేస్తున్నారు, ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు, నాకు నమ్మకం ఉంది, ఎట్టి పరిస్థితులను మోసం చేయడు, మీరు ఇంకా పోలీస్ స్టేషన్ కూడా పోకండి అని చెప్పింది. నాకు ఫుల్ నమ్మకం ఉంది. పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం ఉంటుంది, 10 మందిని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, నాకు నమ్మకం ఉంది, ఇదే మాట అన్నది. సో రేపు మాట్లాడదని చెప్పి నెక్స్ట్ డే మేము డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. మేము అనవసరంగా పెద్దగా ఎందుకు చేసుకోవడం, సఖీ సెంటర్కి వెళ్ళాము. సఖీ సెంటర్ అనేది కౌన్సిలింగ్ ఇస్తారు అక్కడ. సఖీ సెంటర్కి నెక్స్ట్ డే వెళ్ళి మా చెల్లిని అక్కడ పిలిపించాం అనమాట. పిలిపించి మీ సంగతి ఏంటి, మీ స్టోరీ ఏంటిది అంటే, మేమిద్దరం లవర్స్, మాకు పెళ్లి చేసుకునే ఆలోచన ఉంది, 100% పెళ్లి చేసుకుంటాడు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పేయడానికి టైం పడుతుంది, ఆ టైం మాకు కావాలి అని మా చెల్లెలు అడిగితే అప్పుడు 4 months టైం ఇచ్చారు. సరే 4 months మాకు కూడా మా చెల్లెలు వాళ్ళు సఖీ సెంటర్ చాలా బాగా చెప్పారు, మీరు మీ చెల్లెని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయకండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా అంటున్నారు, 4 months వాళ్ళని మాట్లాడుకోనియండి, మీరు అనవసరంగా మళ్ళీ అడిగి ప్రెషర్ మేము ఇంకొకసారి కూడా అడగలేదు, మేము ప్రెషర్ తీసుకురాలేదు మళ్ళీ ఎక్కడైనా మళ్ళీ ప్రెషర్ తీసుకొస్తే మళ్ళీ మా చెల్లెలకి ఏమైనా అవుతుందని మేము ప్రెషర్ కూడా మాట కూడా అడగలేదు మేము. మళ్ళీ 4 months తర్వాత నేను కూడా మేడంకి చెప్పాను, మేడం మేము 4 months తర్వాత వస్తా, 4 months తర్వాత మనం మాట్లాడదాం, ఇప్పుడు మీ దగ్గర కూడా వచ్చిన తర్వాత మీరు కూడా అడగవచ్చు గట్టిగా, ఎందుకు పోస్ట్ పోయినది. మేము ఆ సఖీ సెంటర్ నుంచి వెళ్ళిపోయినా 25వ రోజు తను సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకున్న రోజు నాకు ఏం జరిగిందో తెలియదు. నేను దాని తర్వాత నెక్స్ట్ డే అంత్యక్రియలు అయిపోయాయి. 15 రోజుల తర్వాత 11 రోజుల కార్యక్రమం పూజ హోమం అయిన తర్వాత 15 రోజుల తర్వాత మేము వచ్చాం. పోలీస్ స్టేషన్లో కేసు అప్డేట్ చేస్తామంటే పోలీసులు కేసు అప్డేట్ చేయలేదు. అప్పుడు మేము మా స్టేట్మెంట్ మేము అప్డేట్ చేస్తాం. ఆ రోజు చనిపోయిన 2 గంటలకు రాసాం మేము. నేను నా బాధలో నేను అనుమానం ఉంది అని రాశాను, ఇంకా క్లారిటీగా రాస్తాను నేను ఏమేం జరిగిందంటే. అలా కేసును ఇచ్చిన కంప్లైంట్ అప్డేట్ చేయనీయలేదు, మేము ఫొటోస్ ఇస్తానో తీసుకోలేదు. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళాం, ఒక లాయర్ని మాట్లాడుకుని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో మేము పిటిషన్ వేసాం. ఈ ఫొటోస్ మేము మా దగ్గర ఉన్న ఫొటోస్ వాళ్ళకు ఇచ్చేసి ఒక పిటిషన్ వేసుకుంటే వాళ్ళు అప్పుడు సెక్షన్ 192 నుండి 108 చేశారు. అంటే కేవలం తనంతట తాను సూసైడ్ చేసుకోలేదు, ఒకరు ఈ సూసైడ్ కారణం అని చెప్పి ఆ సెక్షన్ అనమాట 108 సెక్షన్ 108కి మారింది. అప్పుడు మేము మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చాం. పోలీస్ స్టేషన్కి వచ్చి సెక్షన్ మారిన తర్వాత మేము ఎవిడెన్సెస్ పోలీసులకు మళ్ళీ ఇచ్చాము. ప్లస్ మా బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు. మా చెల్లెలి అకౌంట్ నుంచి అతని అకౌంట్కి దగ్గర 9 లక్షల వరకు ట్రాన్స్ఫర్ అయింది. అతను మెడికల్ షాప్ పెట్టుకుంటామంటే మేము కూడా డబ్బులు ఇచ్చాం. మీరు డబ్బులు ఇచ్చారా? మా అమ్మాయి నేను ఇచ్చాను 5 లక్షలు ఒకసారి, అంటే ఒకసారి ఇవ్వలేదు, బ్యాంకు నుంచి అలా తీసుకున్నాడు. 2 లక్షలు అయితే ఒకసారి ఇచ్చాను. ఓకే, అంటే ఇక మీరు పెళ్లి చేసుకుంటారు వీళ్ళు సుఖంగా ఉంటారు అనే యాంగిల్లో మీరు డబ్బులు ఇచ్చారు. అప్పుడైతే మెడికల్ షాప్ పెట్టుకుంటామంటే బాగా పరిచయం అయిపోయింది. ఇక 3 సంవత్సరాల నుంచి ఇంట్లోకి అలవాటు అయిపోయాడు. అంటే ఇక ఆయన రాకపోవు ఇంటికి, ఈమె వస్తేనే ఎప్పుడన్నా ఒకసారి వచ్చు, ఈమె లేకపోతే రాకపోవు. ఇంటి ముంగటికి వెళ్ళి పోతుండే. మాకు పక్కకే ఒకటి హాస్పిటల్ ఉంది, నరార హాస్పిటల్ అని, అది బొక్కలది. అన్నకు మెడికల్ షాప్కు మందులు ఇస్తుండే అన్నట్టు. రోజు అట్లా పోతుండే, రోజు 2-3 సార్లనన్నా పోతుండే హాస్పిటల్కి మందులు ఇచ్చడానికి. గంతే పరిచయం. కానీ ఇక బయట నుంచి అయితే చూసుకుంటా పోము. ఎప్పుడన్నా అమ్మాయి వస్తే ఇంటికి వచ్చు, అబ్బాయి వచ్చినా వచ్చిండు. మీరెంత ఇచ్చుంటారు మొత్తం ఓవరాల్ గా? అబ్బాయి 7 లక్షలు. 7 లక్షలు. 7 లక్షలు. మీ అమ్మాయి తరుగా చెల్లెక్క నుంచి కూడా ఒక 5-6 లక్షల వరకు వెళ్ళాయి. ఇంకెక్కువనే పోయినాయి కానీ దానికి 9 లక్షల ప్రూఫ్ ఉంది. ఆమె చేసిన నేను ₹1 అడగకపోదు. అమ్మ నేను అది పెట్టుకుంటా, బ్యూటిషియన్ పెట్టుకుంటా అంటే నేనే ఇస్తాను ఇంకా 10 లక్షలు అని కూడా అన్నా. పెట్టుకుంటా అంటే 20-30 లక్షలు అయితే అమ్మ అని అంటే మరో 10 లక్షలు ఇస్తానే పెట్టుకోమని కూడా అన్నా. అసలు ఆయన పరిచయం అయిన నుంచి కూడా ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా మస్తు సంబంధాలు చూసిన నేను. చూస్తే అద్దమ్మా నేను షాప్ పెట్టుకున్నాకనే ఎవరన్నా మంచి వాళ్ళు అత్తే వేసుకుంటే అక్కడనే సెటిల్ అవుతా అది ఇది అని మాట్లాడుతుండే. అట్లా నమ్మినా నేను. కెరియర్ సెట్ చేసుకుంటా అంటే సరికి ఇంకా మీరు నేను డబ్బులు ఇస్తారా కూడా ఇప్పుడు చనిపోయిన తర్వాత తెలిసింది ఈ రీజన్ వల్ల క్యాన్సిల్ చేసుకుంటాను. ఎన్ని సంబంధాలు చూసి ఏడుస్తుండే నేను. నాకు ఆయన నచ్చలేరు, వీళ్ళు నచ్చలేరు, నేను నన్ను అర్థం చేసుకునేటోళ్ళు కావాలి
అని అర్థం అంటే ఎట్లా చేసుకుంటారు అని అడుగుతుంటే పెళ్ళైనాక వాళ్ళే అర్థం అవుతారు. అర్థం అంటే ఏంటిదే అని అంటే కూడా నీకు తెలియచ్చే నువ్వు ఆ కాలం మనిషివి, నీకు తెలియదు ఇప్పటి వాళ్ళ సంగతి అంటుండే. అట్లా బెదిరిస్తాను. నేను ఒక్కనాడు కూడా ఆమె పేరు పెట్టి అమ్ములు అమ్ములు అనే పిలుచుకుంటుంటే ఎప్పుడైనా అమ్ములు ఏంది ఇట్లా ఎత్తున్నావు అని అంటే లేదమ్మా నీకు తెలియదు, నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు కదా, నేను ఇప్పటి వాళ్ళ సంగతి నీకు తెలియదు అంటుండే. అట్లా ఎన్ని రోజులే చెప్పు మరి అని అనుకుంటే ఏడుస్తుంటే ఏడ్చినా కానీ చేసుకుంటాను అమ్మ చేసుకుంటాను, నాకు కూడా పిల్లలు కావద్దు చేసుకుంటా అంటుండే. మీతో ఫీల్ ఫ్రీగా ఉండేదా అమ్మాయి? మీతో ఫీల్ ఫ్రీగా ఉండేదా? అంటే ఈ విషయాలు చెప్పకపోతుండే కానీ అన్ని పైసలు వచ్చినాయి చేసినాయి, గింత సంపాదించిన గంత సంపాదించి నేను గిటు పోతున్నామా గటు పోతున్నాను రోజు 4 సార్లు ఫోన్ చేసి అమ్మ నేను అజయ్తో బయటకు వెళ్ళిన విషయాలు ఏమన్నా షేర్ చేసుకుందాం మీతో? ఒక్కసారి చేసుకుంది తిరుపతి పోంగ వచ్చి అడిగిండు నన్ను వాడు. ఓకే, అజయ్ మీ ఇంటికి వచ్చి అడిగిండు తిరుపతి దొరకపోతున్నా అంటే ఇప్పుడు ఎందుకు తిరుపతి అని నేను పెళ్ళైనాక పోవచ్చు కదా అని అంటే లేదు అంటే అట్లా అందరం పోతున్నాం అక్క వాళ్ళు ఇలా అంటే నమ్మినా నేను, మా అక్క వాళ్ళతోటి పోతున్నా అంటే నమ్మినా, అందుకు పంపించారు. అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరం పోతున్నాం అని అంటే ఈ గోవాకైనా సంగతి తెలియదు నాకు. ఇక తిరుపతి ఉంటారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వేయండి కానీ ఫోటోలు వెనక సీరు ఫోటోలు చూపిస్తే తెలిసింది తిరుపతి అయిన సంగతి. ఒక్కసారి ప్రెగ్నెన్సీ అంటేనే ఆడపిల్ల ఇంట్లో నేను నమ్మిన ఏ విషయమైనా షేర్ చేసుకుంటున్నాను నాతో. ఏ విషయం ఇలా తిన్నది గీ బిర్యానీ తెచ్చుకొని తిన్నా, గీ ఇలా గీదే కూర వండుకున్నా, ఇవన్నీ చెప్పింది. ఇక గవి ఏవైనా కానీ మా అమ్మ గట్లా ఎటు పోయినా కానీ ఇలా గిల్లిండి మేడం దగ్గరికి పోతున్నాము అని అంటుంటే గీ టైంకి వస్తున్నా గీ టైంకి పోతున్నా ఆడికెళ్ళి రాగానే ఫోన్ చేసు నేను అమ్మ అయిపోయింది అమ్మ పని అయిపోయింది బయలుదేరుతున్నాను, ఈ రాంగ మరి అన్నం లేదని అంటే ఈ రాత్రి అయింది అమ్మ మరి ఏమన్నా తెచ్చుకో, ఇవన్నీ మాట్లాడుతుండే కానీ ఈ విషయాలు చెప్పకపోతుండే. నిజంగా 3 సార్లు ప్రెగ్నెన్సీ తీయించుకుందంటే అసలు నాకు నేను నమ్మినా కానీ గిట్లా ఏతుందని అనుకోలేదు సార్. అసలు అమ్మాయి అని బాగా పిచ్చి ప్రేమ ఉండే. ప్రేమ అంటే వాళ్ళకి ఏం దెబ్బ తగిలినా కానీ వారం రోజులు వచ్చి ఉండిపోదు ఉంటే ఆమె విలిపించుకుంటూ ఉంటే ఏంటిదంటే మెయిన్ రీజను అతను నమ్మించి మోసం చేయడం, 3 సార్లు ప్రెగ్నెన్సీ తీయించడం. మా చెల్లెలకి పిల్లలు అంటే చాలా ఇష్టం. మీరు తన వాట్సాప్ మెసేజెస్ చదివితే కనుక ప్రతి మెసేజ్ చాలా క్లియర్గా నాకు పిల్లలు కావాలి, పిల్లల కోసం చిలుకూరి బాలాజీకి వెళ్ళి చూడు అతనికి చెప్తుంది. పిల్లల కోసం ఒకసారి చిలుకూరి బాలాజీ వెళ్ళి చూడు, ఎంతమంది రౌండ్స్ కొడతారో, ఎంతమంది పిల్లల కోసం ప్రసాదం కోసం పరిగెడతారో, ఒక్కొక్కరు పిల్లలు కావాలని మన చాలా ఎమోషనల్గా అవుతారు. మనం నువ్వు నా కడుపులో మా ప్రాణాన్ని తీసేయిస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని, అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా, చేసుకునే ఉద్దేశం ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ట్యాబ్లెట్లు ఇస్తున్నావు. మా చెల్లెలకి ఇష్టం లేకుండా అతను ట్యాబ్లెట్స్ ఇచ్చేవాడు, ట్యాబ్లెట్స్ ఇచ్చి బలవంతంగా అబార్షన్ చేయించాడు. మీరు వాట్సాప్లో మొత్తం ప్రతి మెసేజ్ మీకు ఇస్తాను చదవండి. తను చాలా ఏడ్చింది, చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ తీయించుకోను, కావాలంటే సూసైడ్ చేసుకుంటా కానీ నన్ను నా పాపను కలిపి చంపాయి కానీ నేను మాత్రం నా పాపను చంపుకోను అని చెప్పింది. నా పాపకు మా అమ్మకి చెప్తా, మా అమ్మ కూడా నా పాపను చూసుకుంటుంది, నువ్వు లేకపోయినా పర్లేదు నేను పాపను పెంచుకోగలుగుతా కానీ నా పాప అన్నది కానీ ఒకసారి అన్న మరి ఇట్లా అయిందమ్మా అన్నది. ఆ టైంలో మా మదర్ వచ్చారు, చెప్పుంటే మీరు అసలు కానీ చెప్పుంటే ఈ సూసైడ్ దిక్కు వచ్చేది కాదు. మా చెల్లెలు భయపడింది. ఎంతవరకు అజయ్ సేవ్ చేయడం కనిపిస్తుంది అమ్మాయి? అవునండి, అవును, మీరు కరెక్ట్ చెప్పారు. వాళ్ళని సేవ్ చేసింది కానీ బాగా నమ్మించింది కదా దాన్ని. ఆయన మెసేజ్లు కూడా అలానే ఉంటాయండి. బుజ్జి బేట బంగారం తిన్నావా పడుకున్నావా నువ్వైనా పెళ్ళని మీరు మెసేజ్ చూడండి. డియర్ పెళ్ళం, నా పెళ్ళం ఏం చేస్తుంది, నా పెళ్ళంతో నేను మాట్లాడాలనుకుంటున్నా, నా పెళ్ళంతో నేను కలవాలనుకుంటున్నా, ఎప్పుడు కలుస్తుంది. ఇలాంటి ప్రతి మెసేజ్లో పెళ్ళం అనేది ఒక 100 సార్లు ఉంటుందండి. నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా ఉంది, పెళ్లి చేసుకుంటాను, నేను మా ఇంటికి తెచ్చుకుంటాను, నేను బాగా చూసుకుంటాను నేను. ఇలాంటి ప్రతి ఎక్కడ కూడా అతను పెళ్ళం అన్నట్టు 3 సార్లు కడిపింది. ఇప్పుడు ఈ విషయంలో ఇక్కడ నుంచి సీరియస్ అయిందండి. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిందో అప్పటి నుంచి వాళ్ళ చాట్ అనేది చాలా సీరియస్ అయింది. అప్పటి వరకు ప్రేమ మెసేజ్లు వచ్చేటి, అప్పటి నుంచి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు నన్ను ఏంటి ఇలా అబార్షన్ చేయిస్తున్నావు. అతను చనిపోయి 24 గంటల ముందు కూడా నాకు నీతో సెక్స్ కావాలని మెసేజ్ పెట్టాడు. అతను పెట్టాడు. మీరు లాస్ట్ మెసేజ్ చూడండి. చనిపోయి రేపు మార్నింగ్ 7 గంటల 20 నిమిషాలకు చనిపోయితే అంతకు ముందు రోజు 11 గంటలకి నాకు నీతో సెక్స్ కావాలని మెసేజ్ ఉంది. అతని ఇంటెన్షన్ జస్ట్ యూజ్ అండ్ త్రో.
అతనికి ఏ రోజు కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకునే ఉద్దేశం అంతకన్నా లేదు. అతనికి ఉన్న ఒకే ఒక ఉద్దేశం యూజ్ అండ్ త్రో. 5 సంవత్సరాల నుంచి టైం దొరకదు సార్ నాకు అడుగుతున్నాను. 5 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్న పేరెంట్స్, హౌస్ వైఫ్ రిటైర్డ్, ఫాదర్ రిటైర్డ్, మదర్ హౌస్ వైఫ్, 10 నిమిషాలు కూర్చొని పెట్టుకొని మాట్లాడుకోవడానికి టైం దొరక నేనేమో ఆయనకి ఇది కూడా చెప్పాను, ఒప్పుకున్నా ఓకే, ఒప్పుకోకపోయినా ఓకే, నాకైతే ఓకే. మా చెల్లెలకి ప్రాబ్లం కావచ్చు కానీ నాకైతే ఓకే, ఎందుకంటే నేను మా చెల్లెల్ని ఒప్పించుకుంటా. వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, నేను వేరే పెళ్లి చేస్తాను, ఒప్పించుకోగలుగుతా. కానీ మాకు క్లారిటీ ఇవ్వు, ఎస్ ఆర్ నో, ఏదో క్లారిటీ ఇవ్వు. అలా క్లారిటీ ఇవ్వకుండా మా చెల్లెలకి 5 సంవత్సరాలు వెయిట్ చేయించాడు, నాకు 45 రోజులు వెయిట్ చేయించాడు నాతోనే. అసలు ఈ అమ్మాయి 5 ఏళ్ళు ఎట్లా వెయిట్ చేసింది అసలు? అదే సార్, మీరు మెసేజ్ చూడండి, నాతో కోసం మా అమ్మకి హార్ట్లో హోల్ ఉంది, మా అమ్మని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, 15 రోజుల వరకు డిస్టర్బ్ చేయకు. 2 months అవును, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టింది. 5 years ఆపారు. 5 years మా చెల్లెలు కూడా ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళి ఆపుకున్నది. 5 years తర్వాత చూసి నేను ఫోటోస్ చూసిన తర్వాతనే గట్టిగా అడిగాను. 5 years తర్వాత నేను గట్టిగా అడిగాను. నేను అడిగిన 45 daysకు నన్ను కూడా లెక్క వేయలేదు, పోలీసులను లెక్క వేసాడు. ఎప్పుడైతే మేము సఖీ సెంటర్కి వెళ్ళినామో ఏదో సీరియస్గా అయ్యేటట్టు ఉందని చెప్పి వదిలేశాడు. అది మాత్రం గ్యారంటీ. 5 సంవత్సరాల నుంచి జరిగిన స్టోరీ పోలీసుల దగ్గర 4వ వారం తెగిపోయింది. అతను పోలీస్ స్టేషన్కి కూడా రాలేదు, సఖీ సెంటర్కి కూడా రాలేదు. చాలాసార్లు ఫోన్ చేసి మేడం కూడా చెప్పింది రమ్మని చెప్పండి అని చెప్పింది, రాలేదు అతను. ఫోన్లోనే అతను ఏం చెప్తాడు ఫోన్లో, నన్ను పోలీస్ స్టేషన్ ఎక్కనీయకు, మాకు మా ఫ్యామిలీకి పరుగులకు ఫ్యామిలీ, మేము పోలీస్ స్టేషన్కి రాము, నీ ఇంట్లో ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసుకో, నేను ఆనని చెప్పు అని చెప్తే మా చెల్లెలు పరుగుల ఫ్యామిలీ మేడం, రాడ్ మేడం, అర్థం చేసుకోండి మేడం అని. మా అక్కడ ఉన్న మేడం కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఓకే అమ్మ 4 months టైం ఇస్తున్నాం మాట్లాడుకోండి అని చెప్పింది. చేసింది పరువు తక్కువ పని కనిపిస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు అతనికి ఉద్దేశం ఉంటే కనుక అతను మంచోడైతే పోలీస్ స్టేషన్కి వచ్చి అమ్మాయి చేయి పట్టుకొని పక్కనే మా నాన్నోడు, అమ్ముంది, నేనున్నాను, మేడం ఉంది చెప్పేవాడు, నేను ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవడానికి టైం కావాలి, వాళ్ళని ఆగమని చెప్పండి అని నిజాయితీ ఉన్నోడైతే ఆ పని చేసేవాడు. అతను నిజాయితీ లేడు కాబట్టి బయటనే తిరిగాడు, అక్కడికి సఖీ సెంటర్కి కూడా రాలేదు అతను. అతను ఎటువంటి లీగల్ విషయాల్లో అతను ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎటువంటి లీగల్గా ఎటువంటి అతని ప్రాబ్లం లేకుండా అతను చూసుకున్నాడు. ఇదంతా చనిపోయిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది. నేను చార్ట్ చూసిన తర్వాత ఈ 5 సంవత్సరాలు అతను ఫిజికల్గా వాడుకున్నాడు, 3 సార్లు అబార్షన్ చేయించాడు, తన పాస్పోర్ట్ తన దగ్గరనే ఉంది, మా చెల్లెలి పాస్పోర్ట్ తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాడు. మా చెల్లెలు బ్యూటీషియన్ వర్క్ చేస్తుంది, దుబాయ్లో జాబ్ వచ్చింది, వెళ్తా అని చెప్పింది. దుబాయ్లో జాబ్, నా పాస్పోర్ట్ నాకు ఇస్తే నేను దుబాయ్ వెళ్తా, నువ్వు ఎలాగో చేసుకోలేవు అని అర్థమవుతుంది, నేను వెళ్ళిపోతాను, నా లైఫ్ నేను బతుకుతా అంటే కూడా అతను పాస్పోర్ట్ ఇవ్వలేదు. 10th class సర్టిఫికేట్ కూడా అతని దగ్గరనే ఉంది. మా చెల్లెల దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు. సో మా చెల్లెలి బైక్లో GPS ట్రాకర్ పెట్టాడు, దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి, పోలీసులకు కూడా ఇచ్చాను అది. సో ఒక అమ్మాయి లైఫ్ని ఫిజికల్గా మెంటల్గా టార్చర్ చేశాడు, మొత్తం తన లైఫ్ని ఖరాబ్ చేశాడు. ఇంకా తనకు వేరే ఆప్షన్ కూడా లేదు. చివరి రోజు కూడా నేను మీ ఇంటికి వచ్చి తాడో పేడో తెలుసుకుంటా అన్నది. ఆ మెసేజ్ ఉంది వాట్సాప్లో చూడండి. ఈ అమ్మాయి నేను మీ ఇంటికి వస్తున్నా, మీ అమ్మ నాన్నలతో నేను మాట్లాడతా, తాడో పేడో తెలుసుకుంటా, మా అమ్మ నాన్నలను తీసుకొని వస్తా, ఏదో ఒకటి తేలిపోతుంది, అయిపోయిందిగా, ఈ విషయంలో పెద్ద విషయం ఏముంది అని అన్నది. అంటే నువ్వు కనుక మా ఇంటికి వస్తే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పిండు అతను. వాట్సాప్లో మెసేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఉంది, మీరు చూడండి. చనిపోయే ముందు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మీ అమ్మతో నేను ఫేస్ టు ఫేస్, మీ అమ్మ నాన్నతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, మా అమ్మ నాన్న కూడా తీసుకొని వస్తా, 10 నిమిషాల్లో తేలిపోతుంది అని చెప్పింది, రేపు వస్తున్నా అని చెప్పింది. అంటే అతని మెసేజ్ ఏముందంటే, నువ్వు మా ఇంటికి వస్తే నేను సూసైడ్ చేసుకుని చనిపోతా, దాని తర్వాత నీ ఇష్టం అని చెప్పిండు. అతను మెసేజ్ పెట్టిండు, నేను సూసైడ్ చేసుకుని చనిపోతాను. సో మా చెల్లెలకి వేరే చాయిస్ లేకుండా పోయింది. చనిపోయినప్పుడు కూడా లాస్ట్ కాల్లో కూడా అతను ఏం మాట్లాడాడంటే, నాకు నీతో రిలేషన్షిప్ వద్దు. ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఇది సీరియస్ అయ్యేటట్టు ఉంది, నాకు నీతో రిలేషన్షిప్ వద్దు, నువ్వేం చేసుకుంటావు చేసుకో. మా చెల్లి అప్పుడు నాకు ఇంకా నా బతకాలని లేదు, నాకు ఇంకా నువ్వు నో చెప్పిన తర్వాత నేను బతకలేనంటే నీకు నచ్చింది నువ్వు చేసుకో, ఎవరి ఫేట్ ఎట్లుంటే అట్లా అవుతుంది. అతని గురించి అతను చెప్తున్నాడు, ఎవరి ఫేట్ ఎట్లుంటే అట్లా అవుతుంది. నేను జైలు కోత కావచ్చు, నేను పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు కావచ్చు, ఏదైతే అది ఏదన్నా చేసుకో, నేను మాత్రం నేను పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని చెప్పాడు. వాడు చనిపోయే రోజు చనిపోయే క్షణం ముందు 7:21 11 November 2024 రోజు ఉదయం 7:21 లాస్ట్ కాల్ ఉంది. 10 నిమిషాలు మాట్లాడారు, 10 నిమిషాలు మాట్లాడు, ఆ ఫోన్ కట్ చేసి సూసైడ్ చేసుకుంది. ఆ ఫోన్లో క్లియర్గా చెప్పేసాను నేను చేసుకోను, నేను
ఏం చేసుకుంటావు చేసుకో. మా చెల్లిని అతను డీపీ కూడా చేంజ్ అయినాయి, వాట్సాప్లో డీపీ కూడా పెట్టుకునివ్వడు. డీపీ తన ఫోటో పెట్టుకుంటే నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు, తీసేసి దేవుని ఫోటో పెట్టుకో, ఫోటో పెట్టుకునివ్వడు. ఎవరో చూడకూడదనే ఒక పొజిటివ్నెస్ ఉంది. బండిలో GPS ట్రాకర్ పెట్టాడు. తను ఈ ప్రాసెస్లో ఈ లాస్ట్ చివరి 4 months నుంచి నువ్వు లావుగా ఉన్నావు అని చెప్తున్నాడు. ఇక్కడ వాడు GPS ట్రాకర్ విషయంలో అది పొజిటివ్నెస్ ఎలా అవుద్ది, అనుమానం కదా. ఆ ట్రాకర్ పెట్టిన విషయం మాకు తెలియదు కదా సార్, అది మా చెల్లెలకి తెలుసు. ఇప్పుడు మా చెల్లెలకి అతను ఏం చెప్తాడు, అతను పెట్టే మెసేజ్ ఇలా ఉంటాయి కదా, బుజ్జి బేట బంగారం, ఐ లవ్ యూ, తిన్నావా పడుకున్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలియాలి, నీ బండి స్టార్ట్ చేసినా కూడా ఫోన్ వస్తుంది, ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడుగుతాడు, నీ గురించి కేర్ తీసుకున్నట్టున్నా అని చెప్తాడు. నాతోని ఒక మెసేజ్ ఉంది వాట్సాప్లో, నాతోని సినిమాకి వస్తే అన్నయ్యతో సినిమాకి వెళ్తున్నా అంటే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావు నువ్వు, ఈ మెసేజ్ ఉంది. నాకు చెప్పి కదా పోవాలి నువ్వు, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావు మీ అన్నయ్యతోని, నాతో సినిమాకి వచ్చింది నాకు తెలియదు కదా, వీళ్ళు వాట్సాప్లో ఈ చాట్ నడుస్తుందని, చనిపోయిన తర్వాత తెలిసింది నాకు. అసలు ఒక్క విషయం అర్థం కావట్లేదు, ఆ అమ్మాయి చనిపోయే ముందు కూడా వాడు సెక్స్ గురించి మాట్లాడాడు. అప్పటికీ ఆ అమ్మాయికి అర్థం కాలేదా అదంతా ఇదా అని? మా చెల్లెలు నాకు సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి 2-3 రోజుల నుంచి అని కూడా చెప్పింది వాట్సాప్లో. అవి కూడా మీరు ఉంటాయి వాట్సాప్ మెసేజ్ చూడండి, నాకు సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి, నాకు చనిపోవాలని ఉంది. ఒక 2-3 days మాట్లాడుకోలేదు వాళ్ళు. నేను 2-3 days నుంచి మాట్లాడకపోయినా నీకు ఎటువంటి రియాక్షన్ లేదా, కనీసం మెసేజ్ కూడా చేయట్లేదు, చస్తే చావని అనుకుంటున్నావు అని కూడా మెసేజ్ ఉంది. సో అతను క్లియర్గా అవాయిడ్ చేస్తున్నాడు, లాస్ట్ ఫ్యూ డేస్లో క్లియర్గా అవాయిడ్ చేస్తున్నాడు. ఇంకా ఏదో ఒకటి తెగించి చెప్పేసిండు అతను. అప్పటి వరకు నాన్స్తో వచ్చిండు, మాట్లాడుకోవాలి, కుదురుతలేదు, టైం కుదురుతలేదు, ఫంక్షన్ ఉంది, అమ్మకు హార్ట్లో హోల్ ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ చెప్తే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి తాడో పేడో తేల్చుకునే సిచ్యువేషన్ వచ్చిన తర్వాత చెప్పేశాడు, నేను చేసుకున్నాను, లావుగా ఉన్నావు అని అంటాడు. అంటే మా చెల్లెలు అన్నది, ఈ 5 సంవత్సరాలు ఏ రోజు నీకు లావుగా ఉన్నట్టు అనిపించలేదా, బాడీ షేమింగ్ చేస్తున్నాడు అతను. లావుగా ఉన్న ఇప్పుడు అర్థమైందా నీకు, నాతో కలిసి ఫిజికల్గా కలిసినప్పుడు నీకు అర్థంగా నేను లావుగా ఉన్నాను అర్థం కాలేదా, ఇప్పుడు అర్థమవుతుందా నీకు, లావుగా ఉన్నాను మెసేజ్ చేస్తున్నావు. ఏదో ఒక రీజన్, అతను ఏ రీజన్ చెప్పి అవాయిడ్ చేయాలనేది చూస్తున్నాడు, ఏ రీజన్ చెప్పి అవాయిడ్ చేయాలి, ఏ రీజన్ పెడితే మనం సేఫ్గా బయటపడతాం. నాకు తెలిసి సూసైడ్ చేసుకుంటానని అతను కూడా ఊహించుంటాడు, మేమైతే అసలు ఊహించలేదు సూసైడ్ చేసుకుంటుందని. సో సూసైడ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాడు, అతను చాలా హ్యాపీగా బతికిండు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. చేసుకున్నాక వాళ్ళకి తెలిసింది ఇట్లా ఒక అమ్మాయితోటి ఇదై కేసు నడుస్తుంది, మీరు ఎట్లా చేసుకుంటారు అని అన్నాకనే నా వల్ల సుష్మా చనిపోయింది అనే ఒక రిగ్రెట్ ఫీల్ అజయ్లో లేదు. మొన్న దసరా నాడు కూడా మస్తు డెక్ పెట్టుకొని బంగ్లా మీద ఎంజాయ్ చేసాడట. పక్క వాళ్ళు అందరు వచ్చి ఇదేం సౌండ్ అని అంటే గప్పుడు బంద్ చేసి. అతనికి 6 months తర్వాత ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఆ అమ్మాయి మంచిర్యాలకు చెందిన అమ్మాయి, ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఫొటోస్ స్టేటస్లో షేర్ చేసుకుంటారు కదా, స్టేటస్లో షేర్ చేసుకుంటే ఎవరో ఆ అమ్మాయి చెప్పారంటే ఈ అబ్బాయి వల్ల ఒక అమ్మాయి చనిపోయిందని. తన ఫ్రెండ్ షేర్ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో షేర్ చేసుకుంది. వాళ్ళ నాన్నతో షేర్ చేసుకుంటే వాళ్ళ నాన్న మంచిర్యాల పోలీసులను తీసుకొని అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాడు. పోలీసులు వచ్చి ఇలా చేశాడట మీ అబ్బాయి అంటే వాళ్ళ అమ్మ తిడుతున్నది, ఎవరో తప్పుడు మాటలు చెప్తున్నారు, మా అబ్బాయి అలాంటి కాడ వాళ్ళ అమ్మ అంటుందంట. మా అబ్బాయి ముత్యం, అవును, ఇలాంటి మా అబ్బాయి చాలా మంచోడు, అలాంటి పనులు చేసేవాడు కాదని వాళ్ళ అమ్మ అన్నది. వాళ్ళు ఎంగేజ్మెంట్ 20 లక్షల కట్నం మాట్లాడుకున్నారు, 3 లక్షల కట్నం ఇచ్చారంట వాళ్ళు. ఎంగేజ్మెంట్ రింగును ఇవి ఎక్స్చేంజ్ చేసుకున్నారట. ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి పోలీసులను తీసుకుని వచ్చి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని అదే గూగుల్ పేనే ఫోన్ పేనే చేశారంట అమౌంట్, రింగ్స్ ఇచ్చేసి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళకు మేం చెప్పలేదు వాళ్ళకి. అమ్మాయి చనిపోయిన బాధ లేకుండా మళ్ళీ ఇంకో పెళ్లి పార్టీ చేసుకుంటున్నాడు సార్ అతను తన లైఫ్లో తను చాలా హ్యాపీ ఉన్నాడు. వాళ్ళ బావ కోట్లకు ఉన్నాడు, కోటీశ్వరుడు. ఇక ఆయనకి ఎన్నిగా ఒక్క ఆయన ₹1 ఎగబెట్టినా కానీ ఆయనకి ఇంటికి పోయిన సమానం కాలేదు. ఇప్పుడు అజయ్ వాళ్ళ ఫాదర్లు వాళ్ళ మదర్ కూడా ఏదో రకంగా పెళ్లి చేసేయాలని ఫిక్స్ అయ్యారు. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి వాట్సాప్ చాట్ తర్వాత ఏం తెలిసిందంటే వాళ్ళకి పెళ్లి ఇష్టం లేదు మా చెల్లితోని. వాళ్ళకి విషయం తెలిసినా సైలెంట్గా ఉన్నారు. మాకు ఈ విషయం ఈ టాపిక్ మా దగ్గర తెలియదు అని ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు. ఇతను కూడా అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు. సో వాళ్ళ ముగ్గురు
వాళ్ళ ముగ్గురికి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేద్దామని ఆలోచన లేదు ముగ్గురికి. మా చెల్లెలు గుడ్డిగా నమ్మింది వాళ్ళని. కొడుకు ఏం చేసినా చూస్తా ఉందాం, అవును. ఆవిడ మాత్రం ఇంటికి రావద్దు. ఒకసారి వేరే వాళ్ళు పలానా అమ్మాయితో తిరుగుతున్నారని చెప్తే తను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు. ఆ విషయంలో మళ్ళీ వీళ్ళిద్దరు కూడా గొడవైంది. జస్ట్ ఫ్రెండ్ మాత్రమే ఆ అమ్మాయితో నాకు ఏ రిలేషన్షిప్ లేదని. సో ఆ విషయంలో మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నాను. నువ్వు ఫ్రెండ్ అని ఎందుకు చెప్పినావు, మీ ఇంట్లో తెలిసినప్పుడు నువ్వు లవర్ అని చెప్పొచ్చు కదా అని ఆ విషయంలో మళ్ళీ గొడవైంది. ఇది అంతా వాట్సాప్ కన్వర్జేషన్ ఉంటాయి. సో లీగల్గా మరి పోలీసు సపోర్ట్ ఉందా మీకు? మేము ఇప్పుడు మాకు పోలీసుల దగ్గర మొదటి రోజు తెలియదు, 15 రోజుల తర్వాత ఫోటోలు ఇచ్చాము, ఒక 2 months తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇచ్చాము, 5 months తర్వాత నాకు పోలీసులు పక్కనే కూర్చోబెట్టుకుని ఫోన్ ఇచ్చారు. నీకు అన్లాక్ చేయగలిగితే చెయ్యని చెప్పారు. భగవంతుని దయ వల్ల ఫోన్ అన్లాక్ అయింది. 5-6 times ట్రై చేసిన తర్వాత ఫోన్ అనేది అన్లాక్ అయింది. అన్లాక్ అయిన తర్వాత అందులో ఉన్న వాట్సాప్ చాట్ లాస్ట్ కాల్ రికార్డింగ్ తీసి పోలీసులకు అక్కడే ఇచ్చేసాను. ప్రింట్అవుట్ తీసి పోలీసులు కూడా కేసుకి అటాచ్ చేశారు. లాస్ట్ కాల్ పెన్ డ్రైవ్లో వేసి పోలీసులకు కూడా సబ్మిట్ చేశాను. సో పోలీసులు ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత మా ఫోన్ మాకు ఇచ్చేసారు. సో ఉన్న ఎవిడెన్సెస్ అన్ని పోలీసుల దగ్గరికి వెళ్ళినాయి. పోలీసులు కూడా కరెక్ట్ సెక్షన్స్ యాడ్ చేశారు. సో ప్రతిదీ క్లియర్గా ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఇప్పుడు రేపు మాకు కోర్టులో ఫస్ట్ హియరింగ్ అనేది రేపు కోర్టులో ఉంది. మేము కోర్టుకు వెళ్తున్నాం. మాకు కావాల్సిందంటే మాకు అతనికి పెద్ద శిక్ష పడాలి మాకు. సో ఇప్పుడు వాళ్ళు ఒక కేసు జరిగిన 2-3 monthsకి మాకు ఆఫర్ ఇచ్చారు సెటిల్మెంట్ చేసుకోవడానికి. మేము తీసుకోలేదు. మన కోర్టుకి వెళ్ళినప్పుడు ఒకటే రోజు 3 సార్లు కూడా కాల్ చేశారు సెటిల్మెంట్ చేసుకుందామని. మాకు వద్దని చెప్పాను. మా చెల్లెలి ప్రాణం తీసిన వాళ్ళతో నేను సెటిల్మెంట్ చేసుకోను. మా చెల్లెలకి ఒకరోజు పెళ్లి 25 years వచ్చినప్పుడు ఒక పెళ్లి సంబంధం చేయకపోతే మా అమ్మని ఇప్పటికీ నేను కోపడతాను. నేను 25 yearsకి పెళ్లి సంబంధం చేస్తుంటే ఇటు వచ్చేది కాదని. సో మా అమ్మని ఇప్పటికీ నేను జస్ట్ పెళ్లి సంబంధం ఓకే అయినందుకే నేను కోపడతాను. అతను మా చెల్లెలు ప్రాణం తీశాడు. అసలు కాంప్రమైజ్ అయ్యే పొజిషన్ లేదు, ప్రశస్తత లేదు. మ్యాక్సిమం పనిష్మెంట్ పడాలి. ఎంతమంది సపోర్ట్ వీలైతే అంతమంది సపోర్ట్ మాకు కావాలి. మాకు పోలీసులు పెద్ద పెద్ద వాళ్ళు, ఒక పెద్ద లాయర్స్, పెద్ద మన పోలీస్ ఆఫీసర్స్ మా కేసుని చూసి ఇంకా ఏం చేస్తే మ్యాక్సిమం పనిష్మెంట్ పడుతుంది అనేది మాకు హెల్ప్ కావాలి. ఇప్పుడు డబ్బుల గురించి మా అమ్మ ఎప్పుడో మర్చిపోయింది, నేను ఎప్పుడో మర్చిపోయాను. మాకు డబ్బులు కాదు కావాల్సింది, శిక్ష పడాలి. ఎలాంటి శిక్ష పడాలంటే రేపొద్దున వేరే పర్సన్ ఒక అమ్మాయిని చీట్ చేద్దాం, ఏం చేస్తారు లేదు చూద్దాం వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మా నాన్న సిక్ ఉన్నాడు సార్, మా అమ్మ కిరాణా నడిపిస్తుంది, నేను హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు ఇంట్లో చెల్లెలు ఒక్కతే అయిపోయింది, నాన్నకు సిక్ ఉంది, అమ్మ జస్ట్ కిరాణా షాప్ ఇల్లిటరేట్. సో అమ్మాయి ఒంటరిగా దొరికింది. తను చెప్పే మాటలు విని ఒక మ్యానిపులేట్ చేయడానికి దొరికింది. నేను కూడా సంవత్సరానికి ఒకసారి వస్తాను, హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. సో అమ్మాయి ఒక్కతే దొరికింది అతనికి. ఏ మాట చెప్పినా వినే ఒక అమ్మాయి దొరికింది అతనికి. సో ఒక వల్నరబుల్ స్టేట్లో ఒక అమ్మాయి దొరికింది కాబట్టి అమ్మాయిని గుడ్డిగా నమ్మింది కాబట్టి, వల్నరబుల్ స్టేట్లో ఉంది కాబట్టి అతను లొంగ తీసుకొని నువ్వే నా లోకం, నువ్వే నా జీవితం అని చెప్పిండు, నమ్మించిండు, మోసం చేసిండు. అతనికి ఏ రోజు కూడా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్దామని ఆలోచన లేదు. జస్ట్ ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు టైంపాస్ చేద్దాం, ఏదో ఒక రోజు బ్రేకప్ చెప్పేద్దాం, అయిపోద్ది. అంటే ఈ 5 years tenure మీకు ఎప్పుడన్నా మీరు సెన్స్ చేస్తారా? అంటే మా చెల్లి ఎక్కడన్నా అబద్ధం చెప్తుంది, కొంచెం తేడాగా ఉంది అని? తేడాగా ఏ రోజు వాళ్ళు బిహేవియర్ లేదండి, వాళ్ళ బిహేవియర్ ఎప్పుడు ఫ్రెండ్స్ లానే ఉంది. ఎప్పుడు వాళ్ళు కలిసి తిరుగుడు మేము ఎప్పుడు చూడలేదు. ప్రైవేట్ విషయాలు మేము ఎప్పుడు చూడలేదు. ఫ్రెండ్ లాగా ఉన్నది, ఫ్రెండ్ లాగా మాట్లాడేది, మందులు అవసరం ఉంటే తెచ్చి చాలా ప్రైవేట్ గా ఉంచారు ఏదైనా సరే. వాడు ఇక మొదటి నుంచి వాడు అన్ని మంచిగా పగడ్బందీగా ఉన్నాడు వాడు. ఈమె నమ్మింది అంతే ఇక, కానీ మాకు తెలియనియలేదు అసలు. లాస్ట్ కాల్ కాన్వర్సేషన్ ఏంటి అసలు? మనోడు మాట్లాడా అంటే ఈ అమ్మాయి ఏమైనా చెప్పిందా? లాస్ట్ కాల్ అనేది చనిపోయే రోజు 7:21 జరిగిందండి. 7:21కి తను మేబీ చాలా డిప్రెషన్లో ఉండి కాల్ చేసి ఉండొచ్చు. 7:21 ఏంటి సంగతి అని ఫోన్ చేసింది. నాకు ఎందుకు ఫోన్ చేసావు? కొన్ని డిరాగేటరీ వర్డ్స్ వాడాడు, ఎల్తో మొదలవుతుంది, కొన్ని డిరాగేటరీ వర్డ్స్ వాడాడు. అలాంటి ఎల్తో మొదలయ్యే వర్డ్స్ వాడి తిట్టాడు. తిట్టి నువ్వేమన్నా వేసుకో, నాకు నీతో రిలేషన్షిప్ వద్దు, నీ ఎట్టి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకో, నువ్వు నా లైఫ్లో వద్దు అసలు, నీకు నచ్చి నువ్వు చేసుకో అంటే మా చెల్లెలు నాకు ఇంకా చనిపోవాలని బతకాలని లేదు, బతుకునే ఆశ లేదు నాకు అని చెప్పిన తర్వాత నీకు నచ్చి నువ్వు చేసుకో, ఓకేనా? నేను పోలీస్ స్టేషన్ కొత్త కావచ్చు, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, జైలు కొత్త కావచ్చు, ఎవరిని ఫేట్ ఎట్లుంటే అట్లా అవుతుంది.
నువ్వేమన్నా వేసుకో, నాకైతే సంబంధం లేదు. నేను మా చెల్లెలు చనిపోయే ముందు రోజు కూడా నేను జగిత్యాలకు వచ్చి మాట్లాడతాను, మాట్లాడుకో, మా అమ్మ నాన్నకు తెలుసు, అక్క బావలకు తెలుసు, ఊరంతా తెలుసు, నువ్వేం మాట్లాడుతావు మాట్లాడుకో, ఎటైతే అటు అయింది, నేను మాత్రం నేను పెళ్లి చేసుకోనని చెప్పాడు. క్లియర్ కేసు. అప్పటిదాకా కుండ బద్దలు కొట్టినట్టు ఏ రోజు చెప్పలేదు, ఆ క్షణం చెప్పిండు. ఒకవేళ అతనికి వదిలేసే ఉద్దేశం ఉంటే మా ఇంటికి తీసుకొచ్చి చెప్పొచ్చు కదా, ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ నన్ను రాకపోయినా పర్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మా చెల్లెని కూర్చోబెట్టి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేను చేసుకోను అని చెప్పినా మేము కాపాడుకునే వాళ్ళం మా చెల్లెని. ఒంటరిదాన్ని చేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసరికి తనకి జీవితం మీద విరక్తి పుట్టేసింది. ఆమెకి చెప్పకపోయినా కానీ నాతో అన్నా కానీ మరి ఆంటీ నేను పెళ్లి చేసుకుని మా ఇంట్లో ఒప్పుకుంటలేరు అన్నా కానీ మా అమ్మాయిని నేను తీసుకొచ్చుకోను కదా. పద్ధతి చెప్పలేదు, ఏదైతే అది అయింది. సో ఆ కన్వర్జేషన్ నేను పంపిస్తాను మీకు. చాలా క్లియర్గా చెప్పిండు అతను, నేను పెళ్లి చేసుకోను. చాలా చాలా బూతులు తిట్టిండు. ఆ బూతులు నేను కెమెరా ముందు చెప్పలేను, మీరు వినండి. ఏంటి బూతులు తిట్టాడు, నేను పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటా వేసుకో అంతే. అదే లాస్ట్ ఫోన్ కట్ చేసింది. దానికి సుష్మా రియాక్షన్ ఏం లేదు, ఏడ్చింది. ఏడ్చి ఇంకా నువ్వు ఈ విషయం చెప్పిన తర్వాత నేను బతుకుండలేను అని చెప్పేసి కాల్ కట్ చేసింది. అదే చివరి కాల్. ఇప్పుడు ఒక ఆడపిల్ల తల్లిగా మీరేం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన అమ్మాయి మళ్ళీ రాదు, కానీ మీరు వీడియో చూస్తున్న అమ్మాయిలు కావచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే ఒక చిన్న మెసేజ్ ఏంటి? ఎవరిని ఇట్లా నమ్మద్దు, నమ్మి మోసపోవద్దు, అమ్మ నాన్నకు కడుపు కోత పెట్టద్దు. నేను ఎట్లా ఏడుస్తున్నాను, ఎవరి అమ్మ నాన్న అట్లా ఏడద్దు, వారికి శిక్ష పడాలి అంతే. సో ఇది విన్నారు కదా సుష్మా అజయ్ స్టోరీ. సో ఏదేమైనా ఒక మగాడిని ఎంత వరకు నమ్మాలో అంతకన్నా ఎక్స్ట్రీమ్ పొజిషన్లో అమ్మాయి నమ్మి ఇంట్లో వాళ్ళని మోసం చేసి వాళ్ళకి ఏం చెప్పకుండా వాళ్ళకి దాచి, సో ఇప్పుడు ఫైనల్గా వీళ్ళకి శోకాన్ని మిగిల్చింది. పోనీ ఇంత అబద్ధాలు చెప్పి ఆవిడ ఏమన్నా సుఖం ఉందా? ఆవిడ ఇవాళ కనీసం ఆవిడ జీవితాన్ని ప్రశాంతంగా బతకలేక ఆ శోకం చనిపోయింది. సో ఇన్ని చేసినా అజయ్ మాత్రం హ్యాపీగా ఉన్నాడు. సో ఇలాంటి కష్టం మరి ఏ తల్లికి రాకూడదు. ఏ అమ్మాయి అయినా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి, మీ బాయ్ ఫ్రెండ్ విషయంలో కావచ్చు, మీ లైఫ్ విషయంలో కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఆలోచించాల్సింది నిజంగా బాయ్ ఫ్రెండ్ గురించో భర్త గురించో కాదు, ఇంట్లో అమ్మా నాన్న అక్క తమ్ముడు గురించి ముందు ఆలోచిస్తే నిజంగా ఇలాంటి ఒక తల్లి ఇవాళ ఏడ్చే పరిస్థితి రాదు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. చూస్తున్నాను. అమ్మా ఏడోకే. మమ్మల్ని సంవత్సరం అవుతుంది, మమ్మ నెల కాగానే రావన్నాయండి. ఏడో